కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అనేది ఆధారంగా ఉంది. ఇటీవల చేసినటువంటి రుణమాఫీకి కూడా రేషన్ కార్డే ఆధారంగా ఉంది. రేషన్ కార్డు కనుక లేకపోతే 6 గ్యారంటీల్లో ఏ పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి. సో అందుకనే ప్రతి పథకానికి రేషన్ కార్డుని లింక్ పెట్టారు. కానీ చాలామందికి అసలు రేషన్ కార్డులే లేవు. కారణం ఏంటంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా తక్కువ మొత్తంలోనే రేషన్ కార్డులు ఇచ్చింది. సో పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది. సో అందుకనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, అన్ని పథకాలకు రేషన్ కార్డుని లింక్ పెడుతుంది. కాబట్టి అసలు మరి మాకు అర్హత ఉన్నా మాకు అసలు రేషన్ కార్డే లేదు, కొత్తగా మీరు జారీ చేయలేదు కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వండి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక దీంతోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు. ఇక రేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కొత్త కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఇక రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ చాలా సూచనలు చేశారు. అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు.